హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో వంకాయతో కర్రపెండ్లం దుంప కర్రీ చూపిస్తున్నానండి. ఇది చాలా బాగుంటుందన్నమాట. ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఏంటంటే అందులోని గోదావరి వాళ్ళు ప్రతి వెజిటబుల్లోని కూడా ఒక నాన్ వెజ్ వేసి వండుతారండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అది లేకపోతే ఈ విధంగా కర్రపెండ్లం దుంప వేసి చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మనకి ఈ సీజన్లో దుంపలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మన వంకాయ కర్రీలో ఈ కర్రపెండ్లం దుంప కానీ లేదంటే చిలకడ దుంప కానీ వేసి చేస్తూ ఉంటాం అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి. నేను ఇక్కడ వంకాయ అలాగే కర్రపెండ్లం దుంపతో కర్రీ చేసుకోవడం కోసం 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. దానికి గాను ఒక కర్రపెండ్లం దుంప తీసుకున్నాను, అంటే అది వచ్చేసి 1/4 కిలో ఉంటుంది. అండ్ ఒక టమాటో తీసుకున్నానండి. దుంప వచ్చేసి అటు ఇటు కూడా సైడ్లు కట్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత సెంటర్కి కట్ చేసుకుంటే 4 పార్ట్స్ లాగా మనకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పైన తొక్క ఉంటుంది కదండి, లేయర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ముందు తీయడానికి ట్రై చేశాను కానీ రాలేదండి. చిన్న ముక్కల్లా కట్ చేసిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇవైతే చిన్నప్పుడు అలా పచ్చి దుంపలు తినేసేదానండి. చాలా బాగుంటాయి అన్నమాట, తీయగా ఉండి. వీటిని ఉడకబెట్టుకుని తిన్నా బాగుంటుంది, లేదంటే పంచదార పాకంలో వేసి పాకం పెట్టుకుంటాం, అలా కూడా బాగుంటుంది. ఇలా కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ దుంపలు పాకం పెట్ట వీడియో చేశానండి, ఆ లింక్ కూడా ఇస్తారు, ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. సో మొత్తంగా నేను దుంప అంతా కూడా విధంగా చిన్నగా ముక్కల్లా కట్ చేసేసుకుని శుభ్రంగా కడిగి రెడీగా ఉంచుకుంటున్నానండి. అలాగే వంకాయలు కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. నేను ఇక్కడ మట్టి దాకా యూస్ చేస్తున్నానండి, అందుకోసము ఆయిల్ కాస్త ఎక్కువగా వేసుకున్నాను. నార్మల్ ప్యాన్ అయితే కనుక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కర్రీలో నాన్ వెజ్ వేసుకుంటే బాగుంటుందని చెప్పాను కదండి, అదేంటంటే రొయ్య బుర్రలు అండి. పచ్చి రొయ్యలు మనం తీసుకున్న తర్వాత వాటి బుర్రలు ఉంటాయి కదా, అవి మనం పడేసుకోకుండా ఈ విధంగా ఏదైనా వెజిటబుల్ కర్రీలా వేసుకుని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇవి తినడం ఇష్టం లేకపోతే ఈ విధంగా కర్రీలో యూస్ చేసేసుకుని తర్వాత తీసేసుకోవచ్చు, కానీ తింటే కూడా చాలా బాగుంటుందండి. సో ఈ బుర్రలు కొద్దిగా వాష్ చేసేసుకుని ఈ ఆయిల్లో వేసుకుని బాగా వేయించుకుంటున్నానండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత వంకాయ కర్రీకి ఒక ఆనియన్ తీసుకుని అలాగే 5-6 పచ్చిమిర్చి కూడా ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నానండి. మనకు ఆనియన్స్ ఎక్కువగా పట్టదు, ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ ఆనియన్ పీసెస్ని కూడా మనం కలుపుకుంటూ వేయించుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటే మనకి త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయ ముక్కలు కూడా. అందులో నేను ఇక్కడ మట్టి దాకా యూస్ చేస్తున్నాను కాబట్టి హైట్కి చాలా త్వరగానే వేగిపోతుందండి. చూసారు కదా, ఆనియన్స్ మనకి ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు వేగిపోయిన తర్వాత ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుంటున్నాను. అలా వేగిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకుంటున్నానండి. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. జనరల్గా అయితే పాత రోజుల్లో కాస్త అల్లం వెల్లుల్లి అలాగే జీలకర్ర ధనియాలు కూడా రోట్లో వేసుకుని ముద్దలాగా నూరి ఆ ముద్దని వేయించి చేసేవారండి. అదైతే చాలా బాగుంటుంది. వీలుంటే కనుక అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పొడులు కూడా బాగా వేగిన తర్వాత ఒక టమాటో కట్ చేసుకుని ఆ టమాటోని కూడా ఇందులో వేసుకుంటున్నానండి. అండ్ ఈ టమాటో పీసెస్ కూడా మనకి బాగా మెత్తగా మగ్గిపోవాలి. అందుకోసం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 లేదా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి బాగా కుక్ అయిపోతాయండి. ఎంత మెత్తగా ఉడికిపోతే అంత బాగుంటుందన్నమాట. చూసారు కదా, మెత్తగా అయిపోయింది టమాటో పీసెస్. ఇలా టమాటో బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా కర్రపెండ్లం దుంప, ఆ ముక్కలు వేసేసుకుని తర్వాత వాటిపైనే వంకాయ ముక్కలను కూడా కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నానండి. మన వంకాయ ముక్కలు వాటర్లో వేసుకునేటప్పుడు అందులో ఉప్పు కానీ కాస్త నిమ్మరసం కానీ వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఈ దుంపని అలాగే వంకాయలని కూడా బాగా కలుపుకోవాలండి. 2 కలిసేలా కలుపుకుంటే మనకి బాగా మగ్గుతాయి. మనం వంకాయ కర్రీలో కర్రపెండ్లం దుంపే కాకుండా చిలకడ దుంప కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అలా కూడా. మొత్తం అంతా కూడా విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ 3-4 నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గుతాయి, అలాగే దుంప కూడా బాగా మగ్గుతుందండి. అండ్ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, కాకపోతే అంటే అడగంటకుండా ఉంటుంది కాబట్టి. సో ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని 1.5 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకుంటున్నానండి. ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మీరు.
ఇప్పుడు కారం అంతా కూడా ఈ వంకాయ ముక్కలకి అలాగే దుంప ముక్కలకి కూడా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. మనకి కర్రీకి ఉడకడానికి సరిపడగా వేసుకోవాలి. వంకాయ ముక్కలు అయితే చాలా త్వరగా ఉడికిపోతాయండి, కానీ దుంప ముక్కలు ఉన్నాయి కదా, అవి ఉడకడం కోసం కాస్త ఎక్కువ వాటర్ వేసుకోవాలన్నమాట. మనకి కర్రీ మునిగేంత కన్నా ఇంకొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అండ్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి ముక్క కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకొని ఉడికిందా లేదా అనేది. ఉడికిపోతే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఇంకొక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉంచుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ముందు మగ్గించుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. లాస్ట్లో వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసుకుంటే మనకి కర్రపెండలం దుంపతో వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. అండ్ ఇందులో రొయ్య బుర్రలు కూడా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కర్రీని వేడిగా అయినా లేదంటే చల్లారిన తర్వాత కూడా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. మరి ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా కర్రీ చేశారా అనేది కామెంట్లో చెప్పండి. నేను ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చిందో కూడా కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.